ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? యోహాను సువార్త 11:40. చూస్తేనే నమ్మేది అంటోంది లోకం, నమ్మితేనే చూసేది అంటాడు క్రీస్తు. చూస్తేనే విశ్వసిస్తాడు మానవుడు. మనం దృష్టి ద్వారానే అనేక విషయాల్ని తెలుసుకుంటాం. ఆకాశము, నక్షత్ర సముదాయం, మేఘాలు, సముద్రాలు, వీటన్నిటి గురించి మనకు తెలుసు. కారణం, వాటిని మనం కళ్ళతో చూస్తున్నాం. అయితే ఆత్మీయ విషయాలలో అందుకు భిన్నంగా ఉంటుంది. విశ్వసించే వ్యక్తి తప్పక చూస్తాడు అంటుంది ఆత్మీయం. అప్పుడు విశ్వాసం దృశ్యంగా మారిపోతుంది. విశ్వాసి వీక్షకుడుగా మారిపోతాడు. చిత్రకారుడు చెంతకు రాకముందు కాన్వాస్ సాధారణమైంది. అందులో ఏం కనిపించదు. అందమైన సూర్యాస్తమయాన్ని నీపై చిత్రీకరిస్తాను, నమ్ముతావా అంటాడు చిత్రకారుడు దానితో. నేను చూస్తే చాలా చిన్నదాన్ని, నాపై అంత పెద్ద దృశ్యాన్ని ఎలా ఊహించుకోగలను అంటుంది కాన్వాస్ ఆశ్చర్యంగా. నిన్ను నీవు నాకు పూర్తిగా సమర్పించుకో, అప్పుడు నీలో ఆ సుందర దృశ్యాన్ని చూసి నువ్వు మురిసిపోతావు అంటాడు చిత్రకారుడు చివరిగా. అప్పుడప్పుడే భూమి లోతుల్లోంచి ఒక నల్లటి లోహం బయటకు తీయబడింది. దాన్ని చేతికి తీసుకున్నాడు ఒక కంసాలి. అది బాగా మురికిగా, చూసేందుకు వికారంగా ఉంది. నాలో ఏ మంచి లేదు, నేను నీకేం ఉపయోగపడగలను? వినమ్రంగా పలికింది ఆ లోహపు ముక్క. నిన్ను నీవు నాకు పూర్తిగా సమర్పించుకో, నేను నిన్ను కాల్చుతాను, కరిగిస్తాను, నీలోని నల్లదనమంతా తీసివేస్తాను, నీలోని మురికినంతా తొలగిస్తాను. విందు దినాన రారాజు ధరించే కిరీటంగా నిన్ను తయారు చేస్తాను అన్నాడు కంసాలి వికారంగా కనిపించే ఆ లోహంతో. నా జీవితం కేవలం వ్యర్థమైనది, ఎందుకు పనికిరాదు రోధిస్తూ పలుకుతుంది నీ హృదయం. ఆ రోదన విని నీ యజమాని నీ ముందుకొచ్చాడు. ఇలా పలుకుతున్నాడు నీతో, నీ హృదయాన్ని నాకివ్వు. అది ఎంత వ్యర్థమైనదైనా సరే, ఎంత పనికిరానిదైనా సరే, దానిని నేను శ్రమల కొలివిలో కాల్చివేస్తాను, నా ఆత్మతో అభిషేకిస్తాను. పరలోక తండ్రిని మహిమపరిచే సాధనంగా దానిని మార్చివేస్తాను. పరిశుద్ధత అంటే ఏంటో నాకు తెలియదు, క్రైస్తవ విలువలేంటో కూడా నాకు తెలియదు. నేనెలా మహిమపరచగలను పరలోక తండ్రిని? ప్రశ్నిస్తావు నువ్వు. నిన్ను నీవు పూర్తిగా నాకు సమర్పించుకో, నువ్వే చూస్తావు అంటాడు నీ యజమాని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.